ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. మరి దేవుడు ఈ దినమున మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానమును మనం చదువుకుందాం. అది 119వ కీర్తన 174వ లేఖనం. దేవా, నీ రక్షణ కొరకు నేను మిగులో ఆశపడుతున్నాను. మరి ప్రభువుల వారిని దావీదు మహారాజు గారు ఏ రీతిగా మరి ప్రార్థిస్తున్నాడు, ఏ రీతిగా దేవుణ్ణి అర్థిస్తున్నాడో మనమందరము తెలుసుకుంటున్నాం. మరి ఈ వాగ్దానము దావీదు గారిదేనా, మనది కాదా? ఒక్కసారి ఆలోచించాలి. ప్రభు యొక్క రక్షణ కొరకు మనము ఎంత ఆశ కలిగి ఉన్నాము అనే దాన్ని ఒక్కసారి ఆత్మ పరిశీలన మనం చేసుకున్నట్లయితే, దేవాతి దేవుని యొక్క రక్షణ ప్రతి దేహమునకును శరీరమునకు అవసరమైనది. మనము కేవలము ఈ లోకములో కనిపించుతున్న రూపాలమే తప్ప, వివిధ పేర్లతో బ్రతుకుతున్నామే తప్ప, నిజమైనటువంటి మనలో ఉన్నది దేవుని ఆత్మ, అలాగే దేవుని రూపములో ఉన్నటువంటి దేహము. దేహమును ఆత్మయు రక్షింపబడాలంటే క్రీస్తు యేసు యొక్క రక్షణ కొరకు మనమందరం కూడా ఎదురు చూడవలసిన అవసరం ఉందని వాగ్దానము ఈ దినమున మనకు తెలియజేస్తుంది. మరి ఈ వాగ్దానమునకు మనమును కట్టుబడి ఉన్నట్లయితే, ఆ దేవునికి పట్టబడే వారిగా మనం ఉండగలిగినట్లయితే, ఆ దేవునికి మనము హత్తుకునే వారిగా ఉండగలిగినట్లయితే, మరి అందరము కూడా తలలు వంచుకొని ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చినటువంటి ఈ వాగ్దానము వీక్షించుతున్న ప్రతి ఒక్క హృదయమును నాయన ఒక్కసారి పరిశీలించమని, మీ యొక్క రక్షణ కొరకు వేచి చూసే హృదయములుగా, దేహములుగా ఈ లోకములో బ్రతికించడానికి కృపా కనికరములు చూపమని బ్రతిములు అడుకుంటూ, నాయన ఈ యొక్క ప్రార్థన అంతటిని కూడా నాయన మీ పాదముల దగ్గర పెట్టి బ్రతిములు అడుకుంటూ ఉన్నాం. కృప కలిగిన మా యేసయ్య, ఘనత మహిమ ప్రభావం మీకు అర్పించుకుంటూ, మమ్మలను మేము మిక్కిలిగా తగ్గించుకుంటూ, క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.